హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఐరోన్. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఒకసారి ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఈరోజు మనము ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే బిగ్ బాస్ గురించి అన్నమాట. అయితే తమ్నైల్ చూసి ఉంటారు ఆల్రెడీ. తమ్నైల్ పైన మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, బిగ్ బాస్లో ఇప్పటి వరకు మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తుంటామో ఆ ఒక్క మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటో కాదు, బిగ్ బాస్లో లవ్ ట్రాక్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మనం చూస్తున్నాం కదా. అయితే నిన్నటి నుండి ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్క దగ్గర మంచి ఏమంటారు ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది. ఈరోజు అసలు ఏ గొడవలు కాలేదు, ఏమీ కాలేదు. అండ్ ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ అయితే లవ్ ట్రాక్స్ అయితే బిగ్ బాస్లో స్టార్ట్ అయినాయి. అది మనకి ఆల్రెడీ కనిపిస్తుంది. అది ఎవరెవరు అనేది నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు అంటే నేను పెట్టిన తమ్నైల్ పైన చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది టాపిక్ ఏంటి, ఎవరి గురించి అని చెప్పేసి. ఎస్, నిఖిల్ సోనియా. అంటే ఎట్లయిపోతుందంటే వీళ్ళది నిన్న లైవ్లో ఏమంటారు నామినేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ యాక్టివిటీ ఏరియా నుంచి బయటకు వచ్చేసిండ్రు. బయటకు వచ్చేసిన తర్వాత ఎవరిది వాళ్ళు తినడము అట్లా అయిపోయింది అనమాట. వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు నిఖిల్ అండ్ సోనియా మాత్రం ఎంతసేపు అంటే నిఖిల్కి అర్థమైపోయింది అనమాట. ఓకే, నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు సోనియాతో రేషన్ మేనేజర్గా పెట్టి చాలా మంచిగా ఏమంటారు వాళ్ళిద్దరికి ఒక బాండ్ అనేది వచ్చేసింది ఆ డే మొత్తంలో. కానీ నైట్ ఏదైతే చీఫ్స్ గొడవ అయిందో అక్కడ వాళ్ళిద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చిందనమాట చిన్నగా. అది సోనియాకి నచ్చకపోవడం అండ్ దాన్ని నిఖిల్ అప్పుడే సార్ట్అవుట్ చేసుకోకపోవడం ఇట్లాంటివి జరిగినాయి. దాని తర్వాత నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత, నిన్న నామినేషన్స్ టైంలో కూడా ఫుల్ హైపర్ అయిపోయింది కదా. అదంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత సోనియా అండ్ నిఖిల్ మాత్రం దగ్గర ఒక గంట 2 గంటలు ముచ్చట్లు పెట్టుకున్నారు. అంటే ఇంకా నిఖిల్ మొత్తం ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ యష్మిని నేను ఎందుకు తీసుకున్నా అంటే యష్మిని తీసుకోవడం ఎవరికి నచ్చలేదన్నావు కదా, అది ఇది అని చెప్పేసి ఆ టాపిక్ ఈ టాపిక్ అన్నీ తీసుకొచ్చి మాట్లాడి ఫైనల్గా వాళ్ళ మధ్య ఏదైతే బాండ్ డిస్కనెక్ట్ అయ్యిందో ఆ బాండ్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది అనమాట. వాళ్ళైతే ఇప్పుడు ఇద్దరు చాలా చిల్గా ఉన్నారు, మంచి క్యాజువల్గా ఉన్నారు, మంచిగా. అంటే ఇది ముందుకి మనకి కావాల్సిన లవ్ ట్రాక్ కంటెంట్ ఏదైతే కావాలో అంటే ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఖచ్చితంగా ఎవరిదో ఒకరిదైతే లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. అది ఇంకా ట్రయాంగిల్గా కూడా బాగుంటుంది. అంటే ట్రయాంగిల్గా కూడా చాలా మంది అయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కానీ ఇప్పటికే ఆల్రెడీ మనము లైవ్ చూస్తున్నట్టయితే, ఎపిసోడ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నిఖిల్ అండ్ సోనియాకి అయితే ఏదైతే బాండింగ్ ఫస్ట్ డే వచ్చిందో ఆ బాండింగ్ ఏదైతే డిస్కనెక్ట్ అయ్యిందో అది మళ్ళీ ప్యాచప్ అయిపోయిండ్రు ఇద్దరు. ఈ రోజు లైవ్లో మొత్తం 40% నిఖిల్ సోనియానే ఉన్నారు. 40% ఉన్నారు నిఖిల్ సోనియా ఈరోజు లైవ్లో. అంటే మధ్యలో టాస్క్ అంటే చిన్నగా ఏమంటారు మళ్ళీ సేమ్ సెలెక్షన్స్ అవన్నీ అయినాయి. ఆ టాస్క్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ లవ్ ట్రాక్ ఎందుకు అని అంటున్నా అంటే ఈ రోజు మొత్తం లైవ్లో అంటే నిన్న నైట్ లైవ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్ నుంచి ఇప్పుడు లైవ్ వరకు కూడా ఎట్లా ఉన్నారంటే 40% నిఖిల్ అండ్ సోనియానే కనిపించింది అనమాట. అయితే అది చాలా జోవియల్గా నడుస్తుంది. అంటే చూడడానికి ఓకే, కొంచెం అంటే ఎప్పుడు గొడవ అది కూడా మనం తీసుకోలేము కదా. ఎప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో మనం తీసుకోలేము, ఎప్పుడు ఒక స్ట్రెస్ మనం తీసుకోలేము. సో ఈ కొంచెం కొత్త యాంగిల్ చూడడానికి కూడా బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి ఇది కూడా ఉంటే మనకు కొంచెం ఏమంటారు చూడడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే గొడవలు అయినంతసేపు గొడవలు చూస్తాము, గొడవలు అయిపోగానే కొంచెం మళ్ళీ సార్ట్అవుట్ అయ్యి కొంచెం పేర్స్ లాగా కలిసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే చేస్తుంటే అది మనకు కూడా చూడడానికి బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే వీళ్ళిద్దరు బాండింగ్ మళ్ళీ మంచిగా అయిపోయింది. వీళ్ళిద్దరిది ఆల్రెడీ ఏమంటారు ఈరోజు చెప్తున్నా కదా లైవ్లో 40% వరకు వీలే ఉన్నారు ఈరోజు. అంటే ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క పాయింట్.
అండ్ ఈరోజు సెలక్షన్స్ టైమ్స్లో కూడా మంచి ఫన్గా అయినాయి అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఫన్నే అయింది. ఈరోజు గొడవ కాలేదు, అస్సలు గొడవ కాలేదు ఈరోజు. అదనమాట. అయితే నాకు అనిపిస్తున్నది ఇది అనమాట, నిఖిల్ అండ్ సోనియా మధ్యలో. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదైనా కంటెంటే కదా, అదేం నిజమైన లవ్ ట్రాక్ ఏం కాదు, కానీ వాళ్ళు ఇచ్చేదైనా ఏదో జస్ట్ జనాలకు చూపించడానికి కంటెంటే కదా ఇచ్చేది. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇది ఒకటే అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం బాండింగ్ ఎక్కువైంది మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అని చెప్పేసి ఇది అనమాట. అండ్ సోనియా నిఖిల్ కూడా ఏమంటారు, యాక్చువల్గా తనెవరు, సీత మార్నింగ్ నిఖిల్ది బిగ్ బాస్ ఇచ్చిన హారం ఏదైతుందో ఆ హారంని తీసుకొని నిఖిల్ బయట ఇట్లా వాష్రూమ్ బయట పెట్టేస్తే ఆ హారంని తీసుకొని ఆమె దాపెట్టేసుకొని చాలాసేపు నిఖిల్తో ఆట ఆడుకుంది అనమాట. ఆ ఆట ఆడుకున్న టైంలో సోనియా కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది అనమాట నిఖిల్ని. అంటే మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మా డిమాండ్స్ తీరుస్తా అంటేనే నేను మీకు హారం దొరుకుతుంది, లేకపోతే హారం దొరకదు అని చెప్పేసి అట్లా ఇట్లా సోనియా ఇంకా సీత మాత్రం ఈరోజు నిఖిల్తో బాగా ఆడుకున్నారు. దాని తర్వాత కూడా ఇంకా వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ, అంటే నిఖిల్ కొంచెం డౌన్ అయినప్పుడు కూడా సోనియా నిఖిల్ని కొంచెం మోటివేట్ చేయడము అండ్ అన్ని రకాలుగా మోటివేట్ చేయడం కానీ, నిఖిల్ని ఏడిపించడం కానీ, సతాయించడం కానీ, అండ్ ఈరోజు ఇమిటేషన్స్ అవన్నీ జరిగినప్పుడు కూడా వాటన్నిటిని కూడా క్యాజువల్గా తీసుకోవడం కానీ, ప్రతి ఒక్కటి ఈరోజు ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో అంతే బాగా వీళ్ళది కూడా ఈరోజు చూపించడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు నా టాపిక్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కంటెంట్ అయితే మనకి దొరకబోతుంది. అండ్ ఇంకా ముందు రోజులలో ఇప్పటి వరకు అయితే వీళ్ళది ఇట్లా ఉంది. అది నేను చూస్తున్నా అనమాట, నిన్న నుంచి కంటిన్యూస్గా చూస్తున్నా. కాబట్టి ఎట్లయితే సోనియా నిఖిల్ది నడుస్తుందో అట్లానే మనం ఇంకొక షో చూసినాం కదా, కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్. అందులో విష్ణుప్రియ, నిఖిల్, రీతు వీళ్ళది కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొన్ని రోజులు ఏమంటారు ఆ షో ఉన్న డేస్లో కనిపించింది అనమాట. అదే ఈరోజు విష్ణుప్రియ వచ్చి నిఖిల్ దగ్గర అనింది అనమాట, ఏమని, అమ్మో నువ్వు మాటలతోని మాయ చేసేస్తావు, అందుకే నేను నీతోని మాట్లాడితే నేను కన్విన్స్ అయిపోతా, వద్దు నేను మాట్లాడాను అని చెప్పేసి అన్నదనమాట. వాళ్ళది కూడా అంటే ఆమె యాక్చువల్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ నుంచే కొంచెం నిఖిల్ అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ ఉండే. ఇక్కడ నిఖిల్ సోనియాతోని కొంచెం క్లోజ్ అయ్యేసరికి అది ఆమెకి కూడా నచ్చలేదన్నమాట. నిఖిల్ సోనియా ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాట్లాడుకునే టైంలో కొంచెం సేపు మాట్లాడుకున్నారు వాళ్ళు, చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు. అది చూసి కాసేపు అయిన తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి డైరెక్ట్ నిఖిల్ని నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్పేసింది అనమాట. చెప్పేస్తే నిఖిల్ సరే మాట్లాడు అంటే సోనియా ఉందని చెప్పేసి విష్ణుప్రియ అసలు ఏమి ఓపెన్ కాలేదు, అసలు ఏం మాట్లాడలేదు. అయితే సోనియా ఏమన్నది అంటే ఏం మాట్లాడతలేవు కదా నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసి సోనియా అన్నది. అన్న వెంటనే నిఖిల్ కూడా అట్లేం లేదు ఉండు అని చెప్పేసి విష్ణుప్రియ అన్నది, నిఖిల్ అన్నారు. కానీ ఫైనల్గా సోనియా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ కూడా నువ్వు నన్ను జస్ట్ జోక్స్కే అది చేస్తున్నావు, నాకు ముందు నిజంగానే షోకి రాకముందు నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మారిపోయినావు అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడింది అనమాట. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందా, అంటే నిఖిల్ సోనియాకి ఏమన్నా ట్రాక్ నడిచే ఛాన్సెస్ ఉన్నాయా, లేదనంటే నిఖిల్కి విష్ణుప్రియకి ఏమైనా ట్రాక్ నడిచే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు జరిగింది మొత్తం ఇదే కాబట్టి దీనిపైన నాకు అనిపిస్తుంది ఎవరిదైతుంది. మ్యాక్సిమం అయితే నిఖిల్ అండ్ సోనియా ట్రాకే మేబీ ముందుకు వెళ్తుండొచ్చు అని అనిపిస్తుంది. కానీ విష్ణుప్రియ వచ్చేసి అది డైజెస్ట్ చేసుకోనట్టుగా మాట్లాడింది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు షోలో ఆమె నిఖిల్ పైన కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంది అని చెప్పేసి ఆన్ షో వాళ్ళు చెప్పేసుకున్నారు. సో అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా ఇది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే, చూడాల్సిందే. బిగ్ బాస్లో జస్ట్ వచ్చిన ఒక 2-3 డేస్కి మాత్రం ఒక కొత్త యాంగిల్ కనిపిస్తుంది, విచ్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. అంటే గొడవలు, ఫన్, అదంతా ఎట్లయితే ఎంటర్టైన్మెంట్, అవన్నీ టాస్క్లు అవన్నీ ఎట్లయితే ఉన్నాయో అట్లా ఈ కొత్త యాంగిల్ అయితే నిన్న నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఈరోజు నా టాపిక్.
చలో ఇది ఒకసారి పెట్టేద్దాం, చూద్దాం ఎవరి ఇంటెన్షన్స్ ఏమున్నాయి, అంటే నాలాగే ఎవరైనా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అనుకొని ఈ లవ్ ట్రాక్స్ గురించి అయితే నేను ఈరోజు ఈ వీడియో చేయడం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా మీకు ఇంకెవరిదైనా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకసారి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా ఫర్దర్ వీడియోస్ మీకు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బాయ్.